సావర్కర్ పేరు పెట్టుకుంటారో లేకపోతే మహాత్మా గాంధీని చెప్పినటువంటి గాడ్సే పేరు పెట్టుకుంటారో పథకాలకు, కొత్త పథకాలు తీసుకురండి. అంతేకాని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం జైలు జీవితం గడిపినటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా మహాత్మా గాంధీ లాంటి గొప్ప నాయకుడు లేడని చెప్పి ప్రశంసలు చేస్తారు. మరి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా మన భారతదేశ జాతిపిత ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్తారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క, నాయకుడి యొక్క పేరును మార్చారంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఈ దేశం? బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కంటే మీ యొక్క పరిపాలన చాలా చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క ఆగడాలను సాగనివ్వం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పథకం విషయంలో నోరు మూర్చుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ప్రజల వైపు నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ సహించదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ కూలీలకు కలుస్తాం. భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరిస్తాం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క కాదు. ఈ దేశాన్ని దోచుకుందామని చెప్పి దోచుకుని వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి పారదోలినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారిని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా పెద్ద విషయం కాదు. మిమ్మల్ని కూడా, మీ మెడల్ని కూడా వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి మద్దతుగా మా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు మహాత్మా గాంధీ సంఘటన యాత్ర 28వ తేదీ నీలకంఠాపురం నుండి హిందూపురం వరకు 28, 29, 30 ఈ 3 రోజులు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి యాత్ర. మహాత్మా గాంధీ గారు దాదాపు 78 సంవత్సరాల క్రితం హిందూపురంలోని గాంధీ చౌక్లో అక్కడ ఆయన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి పరిస్థితుల్లో హిందూపురంలో ఆ రోజు అక్కడ ఆయన ఒక సభను ఏర్పాటు చేసి అడ్రస్ చేయడం జరిగింది. ఆ గాంధీ చౌక్ వరకు రఘువీరారెడ్డి గారు పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పాదయాత్రలో మహాత్మా గాంధీని ప్రేమించేవాళ్ళు, లౌకికవాదులు, మహాత్మా గాంధీ మా జాతి పిత అని అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.